పద్మ, ఇదేనా రావడం? ఎన్ని రోజులైంది నేను చూసి. బయట నుంచోబెట్టి మాట్లాడతావా, లోపలికి రానిస్తావా? చీ, ఎంత మాట పద్మ. పిల్లలు మీకోసమే తీసుకొచ్చాను, తీసుకోండి. అవన్నీ ఎందుకు పద్మ? నీ కోసం కాదులే వదిన, నా మేనల్లుడు నా మేనకోడల కోసం. ఇంకో చాక్లెట్లు. నేను వచ్చానని ఓ కంగారు పడి వంట చేస్తున్నావా? టెన్షన్ ఏమొద్దు, ఏదుంటే శుభ్రంగా తిన్నా. ఏది ఆ టమాటాలు ఇలా ఇవ్వు, నేను కట్ చేసి పెడతాను. రేయ్, నేను కూడా మీతో ఆడినా. పద్మ, నువ్వు రూమ్ లో పడుకో, నేను పిల్లలకి హాల్లో పడుకుంటామే. ఏంటి, నేను రూమ్ లో పడుకోవాలా? అదేం కుదరదులే కానీ పిల్లలు ఇద్దరిని రూమ్ లో పడుకోమను. ఒక చేప దిండు తీసుకుని. అక్క 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 సారీ అక్క, లేట్ అయిపోయింది. నువ్వు అలా కూర్చో, మిగతా పనులన్నీ నేనే చేస్తా. రోజు ఇదే చెప్తావే. ఇంకా జరగదా? మా ఆయన సచ్చినోడితో గొడవ అయ్యి లేట్ అయిందా? అక్క, నువ్వేమనుకోనంటే ఒక విషయం అడుగుతానక్క. ఏంటే? ఇంట్లో న్యూస్ పేపర్లు చాలా ఉన్నాయి కదా, అవి ఎలాగో మీరు వాడుకోరు, నాకు ఇవ్వచ్చు కదక్క. నేను అలమారాలో సర్దుకోవాలి. అక్క, అల్మారాలో అన్ని సర్దుకోవు కదక్క. కావాలంటే నేను అల్మారీ సర్దేసి మిగిలిన తీసుకెళ్తా. సరే, తీసుకువెళ్ళు. ప్రెసిడెంట్ భార్యకి ఆ ప్రెసిడెంట్ కి ఎప్పుడు గొడవలే అక్క. త్వరలోనే విడాకులు తీసుకుంటారంట అక్క. అక్క, మన వీరబాబు లేడు, వాడు కొత్త అమ్మాయితో తిరుగుతున్నాడంట అక్క. సరేలేవే, అవన్నీ మనకెందుకు? అవునులే అక్క, ఎవరెలా పోతే మనకెందుకు. ఇదిగో. చాలా రోజుల తర్వాత ఓ పని పర్ఫెక్ట్ గా చేసావురా. చాలా బాగా వేసావురా అట్ట. రే ఎదవా, ఇది కింద సంవత్సరం బుక్కులు రా, వాటికి అట్లేసేసా. అవునరా ఎదవా.